హై వ్యూవర్స్. మామూలుగా నేను ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు ఫస్ట్ వాళ్ళు ఉన్నటువంటి పొజిషన్ చూస్తా. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి, దాన్ని వాళ్ళ వయసు చూస్తా. ఇంకా తర్వాత అసలు ఏంది నేను క్రాస్ చెక్ చేస్తా. దానికి తగ్గట్టుగానే నా మాటలు వాళ్ళ గురించిన సంబోధన అన్నీ కూడా అలాగే ఉంటాయి. సిపే నారాయణ వయసు రీత్యా పెద్దవాడు, 70 సంవత్సరాలు దాటి ఉంటాయి. అండ్ నాకు ఆయన తెలుసు. ఇప్పుడు అనేది కనపడి మాట్లాడుకుంటూ కూడా ఉంటాం. ఆయన 2-3 సార్లు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా కొన్ని సరదా కూడా ఆఫ్లైన్ మాట్లాడుకున్నాం. అప్పుడు ఆయన ఫ్యామిలీ విషయాలు, ఆయన ఎక్కడ ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నది ఏంటి మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. దానివలన నేను ఏం అనలేకపోతున్నా. కానీ ఎవరైతే ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అంటున్నా, అరే ఎదవల్లారా, అరే మూర్ఖుల్లారా, ఏ రోజైనా మీరు సరిగ్గా హిందూ ధర్మ గ్రంథాలు చదివారా? సతీ సహగమనం అన్నది రామాయణంలో చెప్పారా, మహాభారతంలో చెప్పారా? లేదు అన్నప్పుడు దేనుడు అసలు ఉంది? అది అష్టాదశ పురాణాలు ఎక్కడైనా ఉందా? మరి వ్యాస భగవానుడు చెప్పినటువంటి వాటిలో ఎక్కడైనా మాటలు మీకు కనపడిందా? వాల్మీకి ఇలా మహామహులు చెప్పిన వాటిలో ఎక్కడా లేనటువంటి సతీ సహగమనాన్ని హిందూ మతానికి అంటగట్టి విలియం బెంటిక్ ఎవరు అతను రద్దు చేశాడంటూ హడావుడి చేస్తూ, ఈ బ్రిటిష్ వాళ్ళు రాకపోతే ఎలాగ చచ్చిపోయేవాళ్ళు పాపం ఆడవాళ్ళు అందరూ అంటూ ఏం కొత్తలకు వస్తున్నారా? అసలు సతీ సహగమనం ఎందుకో తెలుసురా మీకు? బుర్రా బుద్ధి లేకుండా ఆ బ్రిటిష్ వాడు బానిసలాగా బతుకుతూ ఏం బతుకులరా బాబు, నాకు అర్థం కాదు. ఈరోజు సిపి నారాయణ అంటాడు, పవన్ కళ్యాణ్ సతీ సహగమనం హిందూ శాస్త్రాలదే కదా, మీ హిందూ మతంలోదే కదా, నువ్వు చేస్తే మీ ఆవిడ నీతో అప్పుడు చితిమంటలో దూకిద్దా? నువ్వు పెద్ద బఫున్ గాడివి. ఉదయం చెగువేరానా, మధ్యాహ్నం సనధరమ్మ, సాయంత్రం గుండు కొట్టించుకుంటావా? ఏం మనిషివే నువ్వు, ఓసర వెళ్ళు నువ్వు అంటూ చెదరంతా మాట్లాడి ఆ దరిద్రంతా మనకొద్దు. మేం చెప్పదలుచుకుంది ఏంటంటే, సతీ సహగమనానట బ్రిటిష్ వాళ్ళు రాకపోతేనట అలాగే కంటిన్యూ అవుతూ ఉండేదట. బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఏమయ్యా నారాయణ అండ్ సూడో సెక్యులర్ మేధావులారా, మీరు చెప్పండి. బ్రిటిష్ వాళ్ళు రాకముందు ముస్లిం పాలకులు రాకముందు హిందూ రాజులే కదా. మొత్తం మీరు తీయండి, ఎంతమంది మొగులు చనిపోతే ఎంతమంది పిల్లలు దూకి చచ్చారు మంటల్లో, లేదా వాళ్ళని బలవంతంగా మంటలు వేసేసారు. సతీ సహగమనం అన్నది ఎప్పుడంటే, యుద్ధంలో ఆ రాజు మరణిస్తే ఇక రాజ్యంలో ఉన్నటువంటి మొత్తం సంపదని అవతల ఉన్నోడు తీసుకెళ్ళిపోతూ, రాజు భార్య రాణి కూడా నాదని చెప్పేసి తీసుకెళ్తామన్నాడు. ఇటువంటి మూమెంట్లో వాడి దగ్గరికి వెళ్ళేది ఏంటి, నేను నా భర్త వీర మరణం పొందాడు, ఆయనతో పాటే నేను అని చెప్పేసి అలా చనిపోయేవాళ్ళు క్షత్రియ కాంతలు, రాజుల యొక్క భార్యలు. అలా వాంటెడ్గా చేసేవాళ్ళు. బలవంతంగా ఎక్కడా ఎవరిని కూడా చితిమంటల్లో కాల్చల్లా. ఒకవేళ అక్కడ ఎవరన్నా బలవంతంగా కాల్చారు అంటే అది అజ్ఞానులు, మూర్ఖులు, వెధవలు. ఎందుకు మరలా చెప్తున్నా కదా, ఒక ఆచారం, ఒక కట్టుబాటు అనేది ఉన్నప్పుడు దానివల్ల మంచి ఏంటి, చెడు ఏంటి, లాభం ఏంటి, నష్టం ఏంటి అన్నీ చూసుకొని అవతల వాళ్ళు ఓకే అంటే చేయాలి తప్ప అవతల వాళ్ళకి ఇష్టం లేకుండా చేయకూడదు. ఈ సతీ సహగమనం కూడా ఇదే అన్నమాట. ఎక్కడ వాళ్ళ భర్తలు యుద్ధంలో చనిపోయినారో ఆ తర్వాత వీళ్ళని అవతల చెరపడతారు, శత్రు సైనికుల చేతికి వీళ్ళు చిక్కితే వీళ్ళ మాన ప్రాణాలు మొత్తం దారుణ ఇదవుతాయి అని వాళ్ళ చేతుల్లో పడి శారీరకంగా మానసికంగా నశించే కన్నా వీర మరణం ఉంటే ఆ భర్త యొక్క చితిమంటలో మేము కూడా చనిపోతామని చెప్పేసి వారి యొక్క ధర్మపత్నులు ఆ రకంగా సహగమనం చేసి చనిపోయేవారు. ఇది సతీ సహగమనం అనుకున్నటువంటి కథనం, ఇదే నిజం. ఈ మధ్యలో కొంతమంది మూర్ఖులు, ముండా కొడుకులు, ఎదవలు గుడ్డది షేలో పడ్డట్టు ఊళ్ళలో కొంతమంది పనికిమాలిన వాళ్ళు చేశారు. అది కూడా ఏంటి, మొగుడు కుర్రోడు, ఇదేమో అందంగా ఉంది, ఇదేమో ఇప్పుడు వేరే పడుతుంటే ఎలాగా అని బలవంతంగా మంటలేసి చంపిన మాట నిజం కొంతమందిని. అప్పుడు రాజా రామ్మోహన్ రావు ఎదురు తిరిగాడు, ఎవరు అసలు మీరు ఏం చేస్తున్నారా ఏంటండి. ఆ రాజా రామ్మోహన్ రావు దీన్ని రూపుమాపాలను చూస్తున్నప్పుడు మొత్తం పశ్చిమ బెంగాల్ కదా, ఆ ఏరియా వచ్చేసి అప్పుడు 1829 ఆ సమయంలో ఈ విలియం బెంటిక్ వీళ్ళే లార్డ్ గవర్నర్ ఏదో ఉండిద్ది, గవర్నర్ జనరల్ ఏదో. సో వాళ్ళ చేతుల్లోనే ఉండే అధికారం, దాన్ని రద్దు చేస్తామని చెప్పేసి అన్నాడు. అంతే. అంత మాత్రాన బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కాబట్టి సతీ సహగమనం అంతమైందా? మరలా అడుగుతున్నా, సతీ సహగమనం గురించి ఏ గ్రంథాల్లో ఉంది, ఎవడు చెప్పాడు? ఇది మధ్యలో కొంతమంది
వీరపత్నులు వారికొరు తీసుకున్న నిర్ణయం తప్ప ఆచారం కాదది. సో దీనిని పట్టుకొని ఏలాడుతూ ఎన్ని మాటలు మాట్లాడి సిపిఐ నారాయణ అండ్ మూర్ఖ ముండా కొడుకు కొంతమంది అన్య మతస్థులు ఏమేమి మాట్లాడతారు. అంతెందుకు నేను హిందువుని, ఈ హిందువులు అంటే కొన్ని నాకు నచ్చవు అని ఓవరాక్షన్ చేసే బస్ ఎంతమంది. ఒరే మీకు సరిగ్గా అసలు ఇంట్లో మీ అమ్మ గురించి తెలుసా, మీ నాన్న గురించి తెలుసా? వీళ్ళ గురించి మీకు పూర్తిగా తెలియదు. ఇంకా హిందూ ధర్మశాస్త్రాలు అసలు ఏమి మీరు చదివండరు. వాడోడో వచ్చి చెప్తాడు, ఈడోడో వచ్చి చెప్తాడు, అదోతో చెప్పింది ఇదేతో చెప్పింది. అంత మాత్రాన్ని మీరు ఇంకా హిందూ ధర్మంలో తప్పులోని, హిందూ ఆచారాల్లో తప్పులోని, బూతులోని బ్రిటిష్ రాకపోతే ఇంకంతా సర్వనాశనం. ఏం బతుకులరా మీ బతుకులు అసలు. మనమంతా హిందువులు అన్న విషయం మీకు తెలుసా? ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణి సనాతన ధర్మానికి లోబడి ఉండేదన్న విషయం మీకు తెలుసా? మధ్యలో వచ్చిన మతాలు ఏవైతే అవన్నీ మధ్యలో వచ్చినాయి. మొదటి నుంచి ఆది నుంచి రేపు ప్రపంచం అంతమైనంత వరకు ఉన్నది ఉండేది సనాతన ధర్మే. సనాతన ధర్మం అంటే ఎప్పటికీ నిలిచి ఉండేది, ఎప్పటికీ శాశ్వతమైంది అని. ఈ సిపిఐ నారాయణ ఏం మాట్లాడాడో పెడుతున్నాను. కోతి కొబ్బరి చెప్ప కాదు, కుక్కకు కానీ ఒక చికెన్ ముక్క దొరికితే దాన్ని పండగ చేసుకుని నానా ఇది చేసింది చూసారా? అలా ఈ సిపిఐ నారాయణ మాటలు సాక్షి వాళ్ళకు దొరికాయి. దాంతో కంపు చేసి పెడుతున్నారు. ఆ భాగ్యం మీకు కూడా పెడతాం చూడండి. వయసు పెరగగానే సరిపోదు, కొంచెం ఆలోచించి మాట్లాడాలి. ఎస్, వీళ్ళని 2024 ఎన్నికలలో బీజేపీతో కాకుండా టీడీపీ, జనసేన, కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి ఉండాలి, పొత్తులో వెళ్ళాలని చెప్పేసి తెగారాట పడ్డారు. ససేమేరని బీజేపీతో వెళ్ళారు. ఇక అప్పటి నుంచి ఈ కమ్యూనిస్టులకి ఏపీలో ఉంటున్న వాళ్ళకి కింద మీద కాలిపోతుంది. అసలు మనం ఎక్కడ ఉనికిలోనే లేము, మనకు సింగిల్ సీటు కూడా లేదు. 2019-24 మధ్య ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మనం ఎన్నో ఎఫర్ట్స్ పెట్టాం, టీడీపీతో కలగలిపి, జనసేనతో కలగలిపి, బట్ చివరికి మనల్ని పక్కన పెట్టేశారని చెప్పేసి ఆ బాధలో వీళ్ళకి అంత సీన్ లేదు. ఎప్పుడో గొప్ప వాళ్ళు ఉన్నారు, పుచ్చలపల్లి సుందరరాయుడు గొప్ప వాళ్ళు, వాళ్ళ పేరు చెప్పి బతుకుతున్నారు వీళ్ళు. నేను వాళ్ళతో ఎన్నోసార్లు నేనే మాట్లాడానండి. కమ్యూనిస్టులు అన్నటువంటి మీరు ఈ కమ్యూనిజానికి సంబంధించి ఏదైతే కీలకమైన దేశాలు అంటారో, రష్యా ఇప్పుడు ఎలా ఉంది, చైనా ఎలా ఉంది, వియత్నాం ఎలా ఉంది, మీరు ఇక్కడ ఎలా ఉన్నారు? ఇది మీరు చెక్ చేసుకున్నారు ఎప్పుడన్నా? ప్రపంచీకరణ అన్నప్పుడు వ్యతిరేకించింది మీరు, సరళీకరణ అన్నప్పుడు వ్యతిరేకించింది మీరు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అన్నప్పుడు వ్యతిరేకించింది మీరు, కంప్యూటరైజేషన్ అన్నప్పుడు బ్యాంకుల నుంచి వ్యతిరేకించింది మీరు. అభివృద్ధి అంటేనే దానికి విఘాతం అన్నట్టుగా మీరు ఉంటారే. ఇక మిమ్మల్ని కూడా కలుపుకొని పోతాడు. మీతో ఉంటే దరిద్రం నెత్తిన పెట్టుకోవటం కాదా? ముందది మీరు తెలుసుకోండి, మారని ఎన్నోసార్లు నేనే చెప్పే వాళ్ళకి. ఎందుకంటే నేను కూడా బేసికల్లీ కమ్యూనిజం సిద్ధాంతాలు బాగా నమ్మినవాడిని. బట్ ఇప్పుడున్న కమ్యూనిజం సిద్ధాంతాలు ఒకప్పుడు ఉన్నవి. నేను బాగా నమ్మే నిజమైన కమ్యూనిస్ట్ ఎవరో తెలుసా? విశిష్ట అద్వైతం దాన్ని ప్రతిపాదించినటువంటి రామానుజాచార్యులు. నా దృష్టిలో ఆయన మొట్టమొదటి కమ్యూనిస్ట్. అంటే ఆయనకన్నా ముందు అసలు కమ్యూనిస్టు దేవుడు. అందరూ ఒకటే దేవుడికి. మరి ఇంకా ఆయనకన్నా కమ్యూనిస్ట్ ఎవరు ఉంటారు? మళ్ళీ ఈ ఎదవలు చెప్తారు కమ్యూనిస్టులు దేవుడిని నమ్మరని. ఎవడు చెప్పాడు కమ్యూనిస్టులు దేవుడిని నమ్మరని? కార్ల్ మార్క్స్ కావచ్చు, రిమైనింగ్ ఎవరైనా కావచ్చు, వీళ్ళంతా అప్పుడు చెప్పింది ఏంటంటే, దేవుడు పేరు చెప్పి దుర్మార్గాలు, అరాచకాలు పాల్పడుతూ ఇదిగో ఇది అని ఎవరు చేస్తారో అది తప్పు అన్నారు తప్ప దేవుడు అనేవాడు లేడని ఎవరు అనలా. దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన పేరు చెప్పి పబ్బం గడుపుకుందని చూస్తున్నారే అది తప్పు అన్నారు వాళ్ళు. కాబట్టి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. పేరుకి కమ్యూనిస్టులు, ఆ కమ్యూనిస్టు యొక్క మూల సిద్ధాంతం ఇప్పుడు చదవరు. దాసరి రంగాచార్య, దాసరి కృష్ణమాచార్య అన్నదమ్ములు అద్భుతమైనటువంటి రచనలు చేసిన గొప్ప వాళ్ళు. వీళ్ళు కమ్యూనిస్టులు బేసికల్లీ. సరే, క్యాటలిస్ట్ ఎస్పీ మెయిన్ ఛానల్ నీ వీడియో పెడుతున్నా. ఎందుకో తెలుసా? ఇప్పటికీ హిందువుల గురించి, హిందూ ఆచారాల గురించి ఎవరితో మాట్లాడుతుంటే సమాధానం చెప్పలేక ఇబ్బంది పడిపోతున్నటువంటి అమాయకులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఇది. అండ్ ఫస్ట్ అసలు ఎవడన్నా ఏదన్నా ఏలెత్తి చూపితే మీరు ఇమీడియట్గా తల ఒప్పకుండా ఫస్ట్ క్రాస్ చెక్ చేయండి. ఓకేనా? ప్లీజ్. ఇక చంద్రబాబు నాయుడు నా బతుకు కోసం ఎన్ని కొంపలు కూలిపోయినా పర్వాలా, నా కొంప బాగున్నారు కోరినటువంటి వాడు. అతను మోడీని సపోర్ట్ చేస్తున్నాడు. మేమేం చేయనండి ఇంతకన్నా మించి అంటాడు. ఏం చేసేది ఏమయ్యా? వాడు రాక్షసులు అయ్యేవాళ్ళు. నిన్ను ఏడిపించారు కదా 2014 తర్వాత, నిన్ను ఓడించారు కదా వాళ్ళు. అట్లాంటి నువ్వు ఎట్లా ఓటేస్తావు? ఇది ఆత్మహత్య సదస్సు కాదా? పవన్ కళ్యాణ్ అడిగితే కోసలు వెళ్ళి గొడవ.
ఆయన పొద్దునేమో సెక్యులర్ అంటాడు, మధ్యాహ్నం సనాతన ధర్మం అంటాడు, సాయంత్రం గుండు ముట్టుకుని పోతూ ఉంటాడు. ఇది పెట్టిన బఫం. సనాతన ధర్మం తెలుసా మీకు ఏమన్నా? సనాతన ధర్మం అంటే భర్త చనిపోతే భార్యని ఆ చిత్తమంటను పెట్టి తగలబెట్టడం అనేది సనాతన ధర్మం. అవునా కాదా చెప్పండి. ఇప్పుడు నువ్వు చేస్తే నీ పడిన తగలబడుతుందా? గ్యారెంటీ ఇవ్వగలవా? ఆ చట్టం పోయింది. బ్రిటిష్ వాళ్ళు కూడా చట్టం రద్దు చేశారు. ఇప్పుడు మన సనాతన ధర్మం గురించి ప్రచారం చేసేటువంటి పవన్ కళ్యాణ్ ఏం చెప్పాలా? అది మనిషి అనాలా, జంతువు అనాలా? జంతువుకి పెద్ద పాలసీ ఉంటుంది. మన కుక్కలు తింటాం, కానీ ఐదు పాలసీ ఉంటుంది. అది విశ్వాస జంతువు. అది ఇది దీనికి కూడా పెరిగాడు. కాబట్టి ఈ దేశ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ఇక్కడ ఎంత మాట్లాడుకున్నా, ఎంత కొట్లాడుకున్నా, ఎంత గుద్దులాడుకున్నా ఇది గుద్దులాట ముద్దులాట తప్ప కేంద్రం పోయే కాడికి మోడీ కాలం పడిపోయారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ఇండియా కూడా ఉన్నాయి కాబట్టి ఫైట్ చేస్తుంది. టీఆర్ఎస్ వాళ్ళు అయ్యా నా కూతుర్ని కాపాడు, నీతో కలిసిపోతాను చెప్పేసి హామీ ఇచ్చారు. బెదిరిపోయారు. టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడైతే బీజేపీ అనుకుని మారారో వాళ్ళు కింద పడిపోతా ఉన్నారు. ఆ స్థానం బీజేపీ వస్తాం. అదొక ప్రమాదం. కేజ్రీవాల్ అంటే బెదరగొట్టారు. నువ్వు ఇండియా కూడా ఉండడానికి వీలేదని బెదరగొట్టితే ఎన్నికల్లో దూరంగా పోయాడు. కాబట్టి అట్లా ఓడిపోయాడు. ఇప్పుడు జాన్వాయి వచ్చింది. ఈ వైస్ ప్రెసిడెంట్ నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు చెప్పారు. మంచిది. ఆ ఆమ్ ఆద్మీ పార్టీని చూస్తున్నా కేజ్రీవాల్ కాళ్ళ కింద దూరంగా బుద్ధి వస్తుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేసీఆర్ ఈ దౌర్భాగ్యం రాజకీయాలు మీరు చేస్తా ఉన్నారు. అలాంటి రాజకీయ విధానం అవలంబించేవాడు ఇక్కడేమో బ్రహ్మాండంగా మాట్లాడతారు, చాలా ప్రోగ్రెస్గా మాట్లాడతారు. నెల్లూరు పోయేమో నరహంతుల కాళ్ళ మీద పడతా ఉన్నారు. దానివల్ల సమస్య ఎట్లా వస్తూ ఉంది? అనేక ఇబ్బందులు వస్తున్నాయి. అనేక ఇబ్బందులు ఏమొస్తున్నాయో మరి రామకృష్ణ చెప్తాడు. నేను దాని దగ్గర పోదలుచుకోలేదు. జాతీయ స్థాయి జరిగేటువంటి ఈ సమస్య భారతదేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చి పడింది. ఇప్పుడు బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి. దాదాపుగా 1,00,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని బయటపడతా ఉన్నాయి. అది ఒక విధంగా దొంగని మామూలు కాదు, గజదొంగ. గజదొంగ ఎవరైనా ఉంటే ఓట్లు దొంగలిచ్చే గజదొంగ ఎన్నికల కమిషను, కేంద్ర ప్రభుత్వం. దీనికి విధంగా తీర్పు రాబోతా ఉన్నాయి. అందుకని రాబోయే రోజుల్లో మనం గుర్తుంచుకొని చర్చించండి. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ యొక్క పడగ మీ పైన పడడానికి వీల్లేదు. నేను 4 రోజుల క్రితం వెళ్ళొచ్చాను పలాసాకి. అక్కడ